For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు ఏమీ లేవు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న కవితకు ప్రతిసారి చుక్కెదురు అవుతుంది. కోర్టు కవిత బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ వస్తుంది. మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన నాటి నుండి కవిత ఇప్పటి వరకు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి బెయిల్ తిరస్కరిస్తున్న కారణంగా తాజాగా బెయిల్ కోసం కవిత కొత్త ప్లాన్ చేశారు. ఈసారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత దాదాపు 115 రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు. అయితే కవిత ఈ కేసులో బెయిల్ కోసం మొదట రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఈడీ, సిబిఐ కేసులలో కవితకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. దీంతో ప్రస్తుతం కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా విచారణ పూర్తి కాకపోతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. నిందితుడి నేరాన్ని బట్టి కస్టడీ గరిష్ట గడువు ముగిసినా బెయిల్ రాకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరవచ్చు. కోర్టు విధించిన రిమాండ్ ముగిసిన తర్వాత కూడా పదే పదే రిమాండ్ గడువును పొడిగిస్తూ నిందితుడికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కును డిఫాల్ట్ బెయిల్ అంటారు. మరణశిక్ష, యావజ్జీవ ఖైదు, 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులలో నిందితుడి కస్టడీ గడువు గరిష్టంగా 90 రోజులు ఉంటుంది. మిగతా కేసుల్లో గరిష్టంగా కస్టడీ గడువు 60 రోజులు ఉంటుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత కూడా విచారణ పూర్తి కాకుంటే డిఫాల్ట్ బెయిల్ ద్వారా నిందితుడు తన హక్కును తాను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కవిత కోసం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని ప్రకారం కవితకు ఖచ్చితంగా బెయిల్ రావాలి. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణలో కవితకు బెయిల్ రాకుండా ఈడీ, సిబిఐ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాయి. ఇక ఈ బెయిల్ పిటిషన్ పైన కోర్టులో ఏం జరగబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కవిత కేసులో మొదటి నుంచి ప్రతికూలంగా తీర్పునిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కవితకు అనుకూలంగా వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.